ఇప్పుడే మిరాయి ప్రీమియర్ చూశాను. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఒక్కొక్క సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. తేజ చెప్పినట్టు యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. మీకు ఒక అడ్వెంచర్ ఫిలిం చూసినట్టు మూవీ అయితే ఉంటుంది. చెప్తున్నా కదా, అసలు లిటరల్లీ ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్. లాస్ట్ 15 minutes అయితే మీరు అసలు సీట్లో కూర్చోరు, అంతటి గూస్ బంప్స్, అంతటి ఎలివేషన్స్ తోటి ఉన్నాయి. అండ్ మనోజ్ గారి పెర్ఫార్మెన్స్కి నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ మీరు చేస్తే మీ కెరీర్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. అండ్ కార్తిక్ ఘట్టమైన స్క్రీన్ ప్లే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. నిజంగా చాలా పవర్ఫుల్గా ఉంది. ఒక్కొక్కసారి చూస్తే నిజంగా లాస్ట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్లో అయితే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఎంత వైలెంట్గా ఉన్నాడు అని. కానీ దానికి ఒక పర్టికులర్ కాజ్ పెట్టాడు. వట్టినే విలన్ రోల్ ఈజీగా చూపించలేదు ప్రతి సినిమాలో చూపించినట్టు, బట్ ఒక పర్పస్లో చూపించాడు. అండ్ మూవీలో ఇంకొకటి స్పెషల్ ఏంటిదంటే బీజిఎం అన్న. బీజిఎం అయితే హరి గౌరవ్ గారు ఏం తాగి కొట్టాడో కానీ నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ మూవీలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ నిన్న లీక్ అయిపోయింది ప్రభాస్ వాయిస్ ఓవర్ది. క్లైమాక్స్లో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది స్పాయిలర్ అవుతుంది. పార్ట్ 2కి లీడ్ ఉంది, ఒక సెలబ్రిటీ యాక్టర్ కూడా ఉన్నాడు. అది మీరు మూవీ చూస్తేనే తెలుస్తుంది. కాదు ప్రభాస్ విలన్ కాదు, ప్రభాస్ విలన్ కాదు. కాదు అసలు మీరు ఆ క్యారెక్టర్ని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అసలు నిజంగా షాక్ అయిపోతారు ఆ సర్ప్రైజ్ చూస్తే. నిజంగా లోపల చాలా దాచుంచారు. మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తేనే ఈ సినిమా ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నా కదా, ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. అసలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు, నెక్స్ట్ అసలు నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది సినిమా. ఖచ్చితంగా ఒక్కొక్క సీన్కి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అన్న. మీరు పర్టికులర్గా కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ ఉంటాయి, బీజిఎం అయితే. కానీ ఒకటి మైనస్ అన్న, ఏదైతే ట్రెండింగ్ అయిందో వైబ్ అనే సాంగ్ అది పెట్టలేదు. మరి అది ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. అది మరి మూవీకి అవసరం లేదు, లేకపోతే మరి ఎందుకు పెట్టలేదు, లెంతీగా అవుతుందని ఏమనుకున్నారు. కానీ ఆ పాట అయితే పెట్టలేదు. ఆ పాట అయితే అవసరం కూడా అనిపించలేదు ఎక్కడ కూడా. నిజంగా తేజ గారి పెర్ఫార్మెన్స్, శ్రియా గారికి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మూవీ తీశారు, ఒక మంచి కాజ్ ఉన్న మూవీ అయితే ప్రజెంట్ చేశారు. లిటరల్లీ ఇదైతే సూపర్గా ఉంది. 5 ఇస్తానన్నా, ఎందుకంటే చాలా ఎంగేజింగ్గా ఉండింది సినిమా మొత్తం. ముక్కలో చెప్పాలంటే ఇది తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు, కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న, మీరు తెలుగులో చూడండి, ఇప్పటివరకు చూడండి విజువల్స్ అయితే మీరు ఫస్ట్ హాఫ్లో చూస్తారు ఇంటర్వల్ బ్యాంక్లో. ఆ లెవెల్ విజువల్స్ అయితే ఉన్నాయి. నేను సెకండ్ టైం చూడడం మూవీ నైట్ శ్రీరాములు చూసి ఇక్కడ మళ్ళీ వచ్చాను. సెకండ్ టైం చూసినప్పుడు చాలా వాళ్ళు పెట్టిన డీటెయిలింగ్ అయినా లేదంటే విజువల్స్ అనేది చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్న విజువల్స్ అయితే. అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. బీజం ఎక్కడ కూడా ఒక లౌడ్ బీజం అని కాకుండా చాలా స్మూత్గా, చాలా సీన్కి తగ్గట్టు చాలా మంచిగా బీజం పెట్టుకున్నారు. అండ్ ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ క్వాలిటీ ఈ 2 వరకు ఏంటంటే పీపుల్స్ మీడియా దగ్గర నుంచి 60 crores ఇంత లెవెల్ మంచి అవుట్పుట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చుకున్నారు. అండ్ ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటంటే 60 crores ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినప్పుడు, ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు, కొంత స్టార్ హీరోస్ అయినా లేదా మిడ్ రేంజ్ హీరోస్ అయినా సరే 200 కోట్లు 300 కోట్లు పెట్టి మీరు సినిమా తీస్తున్నప్పుడు మీరు ఇంకెంత క్వాలిటీ ఇవ్వాలి, అదైతే కొంచెం నేర్చుకోవాలి సినిమా చూసైతే. అండ్ ఇంకొకటి మెయిన్ ఇందులో మూవీలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం హనుమాన్తో కంపేర్ చేసుకుంటాం. తేజ ఒక సూపర్ ఎలిమెంట్లో వస్తున్నాడంటే ఒక హనుమాన్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే హనుమాన్ రేంజ్లో ఇవ్వాల్సిన ఒక ఎండ్ అయితే ఇవ్వలేదు, ఒక ఆ హై అయితే మనం బయటకు రాలేదనిపించింది. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకోటి స్టోరీకి అవసరం లేని ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు. ఈ 2 తీసి పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం ఎలా అంటే ఒక స్టోరీ డ్రైవెన్ వాళ్ళగా వెళ్ళడం వల్ల కొంచెం ల్యాగ్ అనిపించి కొంచెం బోర్ కొట్టింది. కానీ చాలా బాగుంది విజువల్స్ అయినా లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్లో మీకు ఎక్కడ ఒక 5 minutes కూడా మీకు బోర్ కొట్టదు, ఎక్కడ కూడా ఫోన్ తీయాలన్న ఒక ఇదైతే రాదు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ డ్రైవెన్ వెళ్ళడం వల్ల అక్కడెక్కడ కొంచెం ల్యాగ్ లేదంటే ఒక ఎక్స్టెండ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఒక యాక్షన్ బ్లాక్స్ అయినా లేదంటే